ఎందుకు యాక్ట్ చేస్తలేరు అది నేను మీడియా మిత్రులకు వదిలేస్తా. మీరు ఊహాగానాలు చూపించుకుంటే మేము కూడా ఏమన్నా వదిలేయాలి కదా స్కోప్ మొత్తం మేమే చెప్తే ఎట్లా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ డేటెడ్ February 7th, 2018 between Goa Foundation petitioner, Sisa Sterlite Limited and others respondents. The mining lease holders who have been granted the second renewal in violation of the decision and directions of this court in Goa Foundation are given time to manage their affairs and may continue their mining operations till 15th March 2018. Judgment 7th February 2018 కి ఇచ్చింది. దాదాపు నెల రోజులు గడువే ఇచ్చింది. 15th March వరకు 2018 వరకు మైనింగ్ కొనసాగించుకోవచ్చు. కానీ they are directed to stop all mining operations with effect from 16th March 2018. ఈమె తక్షణమే దాని తర్వాత నెలగానే మైనింగ్ ఆపాలి. అంటిల్ ఫ్రెష్ మైనింగ్ లీజెస్ బ్రాకెట్లో చూడండి, నాట్ ఫ్రెష్ రెన్యువల్స్ ఆర్ అదర్ రెన్యువల్స్ are granted and fresh environment clearances are granted. The state of Goa should take all necessary steps to grant fresh mining leases in accordance with the provisions of Mines and Minerals Act 1957, which was amended in 2015 and 16. The Ministry of Environment and Forest should also take all necessary steps to grant fresh environmental clearances to those who are successful in obtaining fresh mining leases. The exercise should be completed by the state of Goa and the Ministry of Environment and Forest as early as reasonably practical. Environment clearance లేకపోతేనే మై హోమ్ సంస్థ 2016లను 17 అప్లై చేసుకున్నది కదా. అప్పటి నుంచి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ పెండింగ్ ఉన్నది కదా. పెండింగ్ ఉన్నట్టు మై హోమ్ సంస్థనే ఒప్పుకుంటుంది కదా. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకుండా మైనింగ్ ఎట్లా కొనసాగుతుంది, నల్గొండలో వాళ్ళ ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తున్నది ఒకటి. రెండోది, మైనింగ్ లీజ్ ట్రాన్స్ఫర్లు ఇల్లీగల్ అని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. అరవింద్ చెప్తలేడు, ఇది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తే మై హోమ్ సంస్థ యొక్క శ్రీ జయజ్యోతి సిమెంట్స్ అది కూడా మై హోమ్దే, వాళ్ళు కొన్నారు. మై హోమ్ సంస్థకి మైనింగ్ ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు? షోకాజ్ నోటీసులు ఇవ్వండి, కేసులు పెట్టండి, హియరింగ్లు కండక్ట్ చేయండి, మాకు రిపోర్ట్ చేయండి అని కేంద్రం చెప్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ జయజ్యోతి మై హోమ్ రెండిటికి వచ్చిన నోటీసులకి రిప్లై కూడా ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? 13 డిసెంబర్ 2018కి. మీరు చెప్పినట్టు షోకాజులు ఇచ్చినాము, మీరు చెప్పినట్టు హియరింగ్లు కండక్ట్ చేసినాము, దాని మొత్తం కమెంట్స్ రిపోర్ట్ అంతా మీకు ఇచ్చినాము. అబౌవ్ ఐ రిక్వెస్ట్ యూ టు ఇష్యూ నెసెసరీ క్లారిఫికేషన్ ఆన్ ద ఫాలోయింగ్. ఉల్టా వీళ్ళే అడుగుతున్నారు ఐఏఎస్ ఆఫీసర్లకి. అంటే మీకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఆంధ్రాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లకు రూల్ తెలియదా? ఏం చేయమంటారు అని అడిగితే నేను ఇందాక చెప్పిన 4th జూన్ నాడు కేంద్ర ప్రభుత్వం యాజ్ పర్ లా యాక్ట్ చేయండి అని చెప్పింది. చెప్పినాక మొన్న 1 అక్టోబర్కి ఫైనల్ నోటీస్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి మరోసారి రూల్ గుర్తు చేసింది. వాళ్ళకు పంపించిన ఈమెయిల్లా, వాళ్ళకు పంపించిన రిప్లైలా రూల్ కూడా గుర్తు చేసింది. ఏమంటది రూల్ అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫేర్స్ ఇన్ దిస్ రిగార్డ్ ద మినిస్ట్రీ సాలిసిటెడ్ ద అడ్వైస్ ఆఫ్ డోలా which clarified that the schemes of arrangements and amalgamation including mining lease
approved by the concerned high courts in subject to sanctions and approvals are required by law. The application filed by Ultratech Cement before the state government for transfer of mining lease in its name was pending on the date of coming into force of the Amendment Act 2015, lost its sanctity and became non-established. Now, on coming into force of the Amendment Act 2016, transfer of mining lease can be considered under the Transfer Rules 2016 only, and it has to make a fresh request as per existing rules. ఇదొక కేసుని రెఫర్ చేసుకుంటూ అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు ఎవరు అమ్ముతున్నారబ్బా జేసీసీఎల్ అన్న సంస్థకి అమ్మేటప్పుడు మేము 2015 అమెండ్మెంట్ యాక్ట్ రాకంటే ముందే అమ్మేసినాము కాబట్టి మాకు యాక్ట్ మాకు వర్తించదు అని రిక్వెస్ట్ పెట్టుకుంటే దాన్ని కోర్టు తిప్పికొట్టి కుదరదండి ఏ యాక్ట్ ఇక్కడ మీరు దానికంటే ముందు హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఉందా దానికి కూడా వస్తా ఫలానా ఎక్స్ కి మైన్ ఇచ్చినట్టయితే ఎక్సే దాన్ని మైనింగ్ చేయాలి కానీ వైకి ఇస్తే మాత్రం కుదరదు. పెన్నా ప్రతాప్ రెడ్డి గారి కేసులో హైకోర్టు క్లియర్ గా చెప్పింది, పెన్నా ప్రతాప్ రెడ్డి గారు మీకు ఇచ్చిన మైన్ మేము మీ తమ్ముడు మైనింగ్ చేస్తా అంటే నడవదు అని. దాని తర్వాత ఇటువంటి కేసులన్నీ కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని అదే కేసులో హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద దెన్ హైకోర్టు, ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు సిబిఐ కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఇందులో ఇంకొక వీళ్ళ రూల్ ఇంకొకటి చదివేస్తాను. డోలా హ్యాస్ ఫర్దర్ క్లారిఫైడ్ దట్ సో ఫార్ యాజ్ ఇంట్రా గ్రూప్ ట్రాన్స్ఫర్ ఇస్ కన్సర్న్డ్, Section 12A6 of MMDR Act makes no difference in respect of transfer of mining lease, whether it is inter-group transfer or intra-group transfer. అది ఒక గ్రూప్ సంస్థ ఇంకో గ్రూప్ కమ్ముకున్నా ఆ గ్రూప్ల అన్నదమ్ములకు ఇచ్చుకున్నా నడవదు. ఫ్రెష్ అప్లికేషన్ పెట్టుకోవాలా, ఆక్షన్ రూట్ తప్ప వేరే గత్యంతరం లేదు, మీ మైనింగ్ లీజులు ట్రాన్స్ఫర్ కావు అని 2015 అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది. 2015 తర్వాత శ్రీ జయజ్యోతి సిమెంట్ సంస్థని 2013లో మైహోమ్ సంస్థ కొనుక్కున్నాక 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆనాటి ముఖ్యమంత్రి అక్కడ చంద్రుడు, ఆ చంద్రుడు వాళ్ళకి మైనింగ్ లీజ్ ట్రాన్స్ఫర్లు చేసిండు ఈ రూల్ పక్కన పెట్టి. ఈ చంద్రుడు మన తెలంగాణ చంద్రుడు ఆయన కొడుకు మంత్రిగా ఉన్నప్పుడు జయేష్ రంజన్ గారు ఆయన సొంత సహస్తాలతో జియోలు ఇష్యూ చేసి అమెండ్మెంట్ యాక్ట్ తుంగలో దొక్కి మైహోమ్ సంస్థకి మైనింగ్ లీజులు ట్రాన్స్ఫర్ చేసిండు. అల్ట్రాటెక్ కేసు క్లాసిక్ కేసు మైహోమ్ సంస్థకి. హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, సుప్రీంకోర్టు అంటున్నది ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకుండా మైనింగ్ చేయకూడదు అని. సుప్రీంకోర్టు అంటున్నది మైనింగ్ లీజులు ఫ్రెష్ గా తీసుకుంటేనే ఈసీ వస్తుంది, ఈసీ లేకుంటే మైనింగ్ చేయొద్దు. మైనింగ్ లీజులు ఫ్రెష్ గా తీసుకోలేదు మైహోమ్ సంస్థ, మైనింగ్ లీజులు దొంగదారిలో మేనేజ్ చేసుకొని ఇద్దరు చంద్రులని మేనేజ్ చేసుకొని ట్రాన్స్ఫర్లు చేసుకుంది. ఒక సంస్థలో ఇంటర్ గ్రూప్ గాని ఇంట్రా గ్రూప్ గాని ఓనర్షిప్ చేంజ్ ఉన్నప్పుడు, మేనేజ్మెంట్ లో కూడా చేంజ్ ఉన్నప్పుడు మైనింగ్ ట్రీస్ ట్రాన్స్ఫర్లు కుదరవు అంటే ఒక 2 ఛానళ్లు అరవింద్కి తెలియదు. ఓనర్లు మారినా మైనింగ్లు కొనసాగుతాయని చెప్పిండ్రు. మరి నాకు తెలియదు, సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తెలియదా? మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీసులు ఇస్తేనే కదా మీరు రిప్లై ఇచ్చిండ్రు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు తెలియదు, సరే జయేష్ రంజన్ కూడా తెలియదా?
కేసీఆర్కి తెలియదా? చంద్రబాబు నాయుడుకు తెలియదా? జర్నలిజంకి కూడా లిమిట్ ఉంటది.